మీలో 'బిగ్ బాస్ 8' ఎంతమంది చూస్తున్నారు? కింద కామెంట్ చేసి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఈ రోజు నుంచి చాలా కొత్త వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే నేనైతే తీయబోతున్నాను. 'బిగ్ బాస్ 8' కంటెస్టెంట్ ఇంకా నాగార్జున విషయంలో కానీ ఇంకా అందరి విషయంలో అయితే నేను ఒక వీడియో అయితే తీయబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? 'బిగ్ బాస్ 8' కంటెస్టెంట్‌లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో మనం అయితే ఒక కంటెస్టెంట్స్ అయితే పేరు చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు మనందరికీ తెలిసిందే కదా! విజయవాడ బేబాక ఇంకా ఆర్‌జే శేఖర్ భాష మంచి కంటెస్టెంట్స్ అయితే ఈళ్ళ నుంచి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. ఇంకా 'బిగ్ బాస్' గురించి మన అందరికీ తెలిసిందే కదా! ఎవరెవరైతే ఎక్కువ ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్ అయితే తీసేస్తారని చెప్పి, ఎవరెవరైతే ఎంటర్‌టైన్‌మెంట్‌కి కావాలో వాళ్ళనే పెట్టుకుంటారని చెప్పుకోవచ్చు 'బిగ్ బాస్' గురించి అయితే. 'బిగ్ బాస్' గురించి 2 రకాలుగా చెప్తాను ఒకసారి అయితే. ఒక సైడ్ చెప్తా, ఒక సైడ్ ఇంకో సైడ్ చెప్తా. ఎందుకంటే కంటెస్టెంట్స్ అనేది ఒక ప్రకారంగా తీసుకెళ్ళాలి. ఎవరు టాలెంటెడ్‌గా ఆడుతున్నారని తీసుకోవాలి. ఎవరెవరినో పెట్టేసి పిచ్చి లొల్లి క్రియేట్ చేసి మొత్తం అంతా వ్యూవర్స్‌ని అంతా పిచ్చోలని చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఒక విషయంలో పరంగా అయితే. కానీ టాపిక్‌లోకి వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా 'బిగ్ బాస్‌లో' ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుంటే మొన్న రీసెంట్‌గా శేఖర్ భాష కూడా ఇదే చెప్పడం జరిగింది. ఒకప్పుడు నేను ఈ 'బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయితుంటే మాత్రం ఖచ్చితంగా ఒక పేరైతే గట్టిగా వినబడిందని చెప్పుకోవచ్చు. అది విష్ణుప్రియ అని చెప్పుకోవచ్చు. విష్ణుప్రియ అయితే చాలా చాలా గట్టి కంటెస్టెంట్. తనతోనే చాలా చూసి జాగ్రత్తగా ఉండాలని చెప్పి చాలా మంది అయితే తన గురించి చెప్పడం జరిగిందంట. అది ఆర్‌జే శేఖర్ భాషకి. కానీ తను 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత తనకన్నా మంచి పర్సన్స్ ఎవ్వరు దొరకలేదు నాకైతే. చాలా అంటే చాలా మంచి పర్సన్. ఇంకా తినైతే 'బిగ్ బాస్' లాస్ట్ వరకు ఉంటుంది. ఖచ్చితంగా ఫైనల్స్ వరకు అయితే తిను ఖచ్చితంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆర్‌జే శేఖర్ భాష. నిజంగా చెప్పాలంటే తనకన్నా నాకు బెస్ట్ టీమ్‌మేట్ అయితే ఎవ్వరు దొరకలేదని చెప్పుకోవచ్చు 'బిగ్ బాస్' టీమ్‌లో అయితే. చాలా మందితో నేను జోక్ చేస్తున్నానేమో కానీ నేను చాలా మందికి నా క్లిప్పులు ప్లే చేయలేదేమో కానీ నేను చాలా అంటే చాలా క్లోజ్‌గా ఉన్న పర్సన్ ఎవరున్నారంటే విష్ణుప్రియ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హౌస్‌లో చాలా జెన్యూన్ పర్సన్ అంటే నాకు విష్ణుప్రియ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఓపెన్ హార్టెడ్‌గా మాట్లాడుతుండే ప్రతి విషయాన్ని కూడా తను షేర్ చేసుకుంటుండే. నిజంగా చెప్పాలంటే అవి ఏ క్లిప్స్ ప్లే చేయలేదు. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా! చాలా అంటే చాలా క్లిప్స్ అనేవి ప్లే చేయకుండా పోయినాయని చెప్పుకోవచ్చు. ఇంకా 'బిగ్ బాస్' గురించి మనందరికీ తెలిసిందే కదా! మొత్తం అంతా మంచి జరిగే విషయాలు, మంచి మాట్లాడే విషయాలు అయితే ఎవ్వరు షేర్ చేయరు 'బిగ్ బాస్' టీమ్ నుంచి ఆ హోస్టింగ్ అని ఎవరైనా సరే. నాకైతే చాలా అంటే చాలా బెటర్ పర్సన్ అంటే నాకు విష్ణుప్రియ అని చెప్పడం జరుగుతుంది. తినైతే ఖచ్చితంగా ఫైనల్స్ వరకు ఉంటుంది. ఖచ్చితంగా ఫైనల్స్‌లో టాప్ 5లో కూడా ఉంటుందని చెప్పి నేను గట్టిగా అయితే నమ్ముతున్నాను. తన గేమ్ ప్లే అయితే చాలా డిఫరెంట్‌గా ఉంది. తను ఒక జెన్యూన్ పర్సన్. కానీ అయితే చాలా అంటే చాలా ఫ్యాన్ బేస్ కూడా ఉందని చెప్పి నాకైతే ఇప్పుడేకి అర్థమవుతుంది. చాలా అంటే చాలా టాప్‌లో ఉండబోతుంది విష్ణుప్రియ అయితే. వీళ్ళందరినీ తట్టుకోవాలంటే విష్ణుప్రియని తట్టుకోవాలని చెప్పుకోవచ్చు. నిజంగా జెన్యూన్ పర్సన్ అని చెప్పి శేఖర్ భాష అయితే చెప్పడం జరుగుతుంది. మీకేమనిపిస్తుంది ఒకసారి అయితే కింద కమెంట్ చేయండి ఒకసారి అయితే. నిజంగానే విష్ణుప్రియ జెన్యూన్ పర్సనా లేకపోతే తను ఒక మాస్క్ పెట్టుకొని ఆడుతుందా? ఖచ్చితంగా మీరైతే కింద కమెంట్ చేయండి మీ ఒపీనియన్ ప్రకారం అయితే. నిజంగా చూసుకుంటే చాలా అంటే చాలా హై ఓటింగ్స్ ఉందంటే అది విష్ణుప్రియ అనే చెప్పుకోవచ్చు. సెకండ్ ప్లేస్‌లో అయితే చాలా అంటే చాలా మందే ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఓటింగ్ తక్కువైతుంది, ఎక్కువైతుంది. కానీ చాలా అంటే చాలా పాపులర్‌గా కొన్ని రోజులలో పెంచుకుందంటే మన ఆర్‌జే శేఖర్ భాష అని చెప్పుకోవచ్చు. కానీ ఆయననే 'బిగ్ బాస్' అనేది ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చేసిండని చెప్పుకోవచ్చు. ఇదొక ఫేక్ ఎలిమినేషన్ అయితే చాలా మంది అంటున్నారు. నిజంగా చాలా మంది కంటే ఆర్‌జే శేఖర్ భాష అయితే చాలా పంచులతో చాలా అంటే చాలా ఎంటర్‌టైన్‌మెంట్ చేసిండని చెప్పుకోవచ్చు హౌస్‌లో అయితే. నిజంగా ఎంతమందికి ఆర్‌జే శేఖర్ భాష నచ్చిండు, 'బిగ్ బాస్'లో కొన్ని రోజులు ఉన్నా కూడా చాలా మందికి నచ్చిండో కింద కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుకైతే ఇదే వీడియో అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా చాలా మంది కంటెస్టెంట్స్ మీద అయితే నేను వీడియో చేయబోతున్నాను. ఖచ్చితంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండే వీడియోస్ చేయబోతున్నాను. ఖచ్చితంగా మీకైతే ఆ అప్డేట్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మన మూవీ అప్డేట్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఒకసారి అయితే మన యూట్యూబ్ ఛానల్ని మొత్తం అయితే విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్తో మేము ముందుకు వస్తున్నప్పటి వరకు ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుసుకుందాం.